Hi everyone, I am Varlakshmi, working as a commerce lecturer in Sir CRR College for Women. I am teach the subject is advertising. Let us go to discuss the topic is ethical issues and identifying target groups in Unit 2. సో లాస్ట్ వీడియోలో మనం యూనిట్ 2లో ఉన్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అంటే ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్, స్కోప్, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో సెకండ్ యూనిట్లో ఉన్న మిగిలిన టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎథికల్ ఇష్యూస్ ఇన్ అడ్వర్టైజింగ్. అడ్వర్టైజింగ్లో ఎట్లాంటి ఎథికల్ ఇష్యూస్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఎట్లాంటివి మనం పాటించాలి. When it gives false or misleading information about the product, when it fails to give relevant information, when it is immoral, misleading claims in these ads, company claim false regarding the quality, style, history of a product or service, etc. There are many rules and regulations in advertising industry so that the business are not causing harm and offense when promoting their products and services to their audience. సో ఎథికల్ ఇష్యూస్ ఇన్ అడ్వర్టైజింగ్. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి కానీ సర్వీసెస్ గురించి కానీ అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు ఎట్లాంటి ఫాల్స్ అలాగే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అనేది అడ్వర్టైజ్మెంట్ అనేది చేయకూడదు. అలా చేస్తే అది ఇమ్మోరల్. సో ఇట్లాంటి మిస్లీడింగ్ క్లైమ్స్ అనేది అట్లాంటి అడ్వర్టైజ్మెంట్లో మనం చేయకూడదు. అంటే ఆ ప్రోడక్ట్ ఒక క్వాలిటీ విషయంలో కానీ దాని స్టైల్ విషయంలో కానీ హిస్టరీ విషయంలో కానీ ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వకూడదు. ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవ్వాలి. దేర్ ఆర్ మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ so that the business are not causing harm and offense when promoting the products and services to their audience. ఏదైనా ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు మనం ఎలాంటి హాము అఫెన్స్ అనేది చేయకూడదు ఒక ఆడియన్స్కి మనం ప్రమోట్ చేసేటప్పుడు. సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. వాటిలో ఎథికల్ ఇష్యూస్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ది అడ్వర్టైజింగ్ టు చిల్డ్రన్. ఫర్ సమ్ బిజినెసెస్ చిల్డ్రన్ ఆర్ ఎసెన్షియల్ టార్గెట్ మార్కెట్ టు అడ్వర్టైజ్ టు. There's no escaping it, but there are issues surrounding marketing to children about topics like fast food and entertainment that you need to watch it. Children are more susceptible to being easily led and influenced, so you need to respect that, not to take advantage of it. The best 3 ways to advertise ethically to children are. సో అడ్వర్టైజ్ టు చిల్డ్రన్, అడ్వర్టైజింగ్ టు చిల్డ్రన్. మనం ఏదైనా ప్రోడక్ట్ గురించి కానీ సర్వీసెస్ గురించి కానీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామంటే అదో నాట్ ఓన్లీ ఒక పేరెంట్స్కే కాదు, మొత్తం ఆడియన్స్ అంటే ఇక్కడ చిల్డ్రన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు మనం తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సో చిల్డ్రన్ అడ్వర్టైజ్మెంట్ చూసేటప్పుడు త్వరగా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో దాన్ని మనం ఒక అడ్వాంటేజ్గా ఫీల్ అయ్యి ఎక్కువ అట్లాగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అనేవి చేయకూడదు. సో ఎట్లాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలో చూద్దాం. First, communicate with parents. The parents are the decision maker, so make sure your adverts are completely transparent. మనం ఏదైతే ఒక అడ్వర్టైజ్మెంట్లో తెలియజేస్తున్నామో అది కమ్యూనికేట్ విత్ పేరెంట్స్కి తెలియజెప్పాలి. వాళ్ళే ఒక డెసిషన్ మేకర్గా ప్లే చేస్తారు. అంటే ఒక ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ చిల్డ్రన్కి ఒక పేరెంట్స్కి ఒక ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఉండాలి. నెక్స్ట్, ఎంకరేజ్ కిడ్స్ టు అడ్వకేట్ ద బ్రాండ్. Fan hosted blogs, art submissions, or any ways the kids can express themselves within their brand will help them to interact with the brand. So encourage kids to advocate the brand. సో కిడ్స్కి ఎవరైతే చిల్డ్రన్స్ బ్రాండ్ గురించి తెలియజేయాలి. సో వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. కొంతమంది అట్రాక్ట్ అయ్యి కిడ్స్ మన బ్రాండ్ గురించి తెలియజేసి వాళ్ళతో మంచి ఇంటరాక్షన్స్ అనేది కూడా మనం మెయింటైన్ చేయాలి. Next, gender equality. Women control over 80% of purchasing decision, but at over 91% women feel like they can't properly connect with many adverts due to the gender inequality in the advertising industry. Gender equality focuses on people's individual rights and encourages an equal opportunity for men and women, boys and girls. In a lot of modern advertising, many agencies are starting to promote the importance of women and girls and encouraging the public. నెక్స్ట్, జెండర్ ఈక్వాలిటీ. అంటే మనం ఒక అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు జెండర్ ఈక్వాలిటీ అనేది కూడా చూసుకోవాలి. అంటే ఉమెన్కి మెన్కి సో మనం
పాస్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ సేమ్ రీతిలో వాళ్ళు తీసుకుంటున్నారా, వాళ్ళకి సాటిస్ఫై అవుతున్నారా లేదా చూసుకోవాలి. ఒక 80% ఉమెన్ పర్చేసింగ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటే కానీ వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్కి వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. అంటే జనరల్ ఇన్ఈక్వాలిటీ అనేది జరుగుతుంది. సో ఈక్వాలిటీ అనేది చూసుకోవాలి. చాలా ఇప్పుడు ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అనేవి ఇప్పుడు స్టార్ట్ చేసింది. మెన్స్కి కానీ గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ అనేది ఇచ్చి ఈక్వాలిటీ అనేది చూస్తుంది. అట్లాగా మనం జెండర్ ఈక్వాలిటీ అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇది సోషల్ ఈక్వాలిటీ. Social equality can cover anything from same-sex marriages, single parent or divorced family to racism and discrimination. A business once targeted for perceived promoting racial discrimination within their ads. నెక్స్ట్ ఇది సోషల్ ఈక్వాలిటీ అనేది కూడా చూసుకోవాలి. ఒక అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు సోషల్ ఈక్వాలిటీ అనేది కూడా మనం ప్లే చేయాలి. అలాంటి డిస్క్రిమినేషన్స్ అనేవి చేయకూడదు. ఒక క్యాస్ట్ రూపంలో కానీ, ఒక రేస్ రూపంలో కానీ, ఒక కలర్ రూపంలో కానీ ఎట్లాంటి డిస్క్రిమినేషన్స్ అనేవి చేయకుండా సోషల్ ఈక్వాలిటీ అనేది ఫాలో అవుతూ అడ్వర్టైజ్మెంట్ అనేది మనం చేయాలి. నెక్స్ట్ ఇది ప్రొడ్యూస్ ఒరిజినల్ కంటెంట్. కిడ్స్ వాంట్ టు బి ఇన్వాల్వ్డ్ and educational contents is a great way to helping them to engage with their brands. సో మనం అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి మనం ఒరిజినల్ కంటెంట్ అనేది ఇన్వాల్వ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు చాలామంది పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించింది అనుకోండి, కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, వాళ్ళే ప్రమోట్ చేస్తారు మన బ్రాండ్ గురించి. సో మనం ఒరిజినల్ కంటెంట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలి. నెక్స్ట్ పాలిటిక్స్. Your adverts should not be seen as trying to really votes or influencing the reader with a particular party view. సో మనం అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు ఎట్లాంటి పాలిటిక్స్కి లవ్వకుండా సో మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రమోట్ అనేది చేయాలి. ఒక పర్టికులర్ పార్టీకే సంబంధించింది కాకుండా ఓవరాల్గా మనం ఏదైతే ట్రూగా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మనం అడ్వర్టైజ్మెంట్ అనేది చేయాలి. సో ఎథికల్ ఇష్యూస్లో ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి? జెండర్ ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ, అడ్వర్టైజింగ్ టు చిల్డ్రన్ అండ్ పాలిటిక్స్. సో దీస్ ఆర్ ది ఎథికల్ ఇష్యూస్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఐడెంటిఫైయింగ్ టార్గెట్ గ్రూప్స్. మనం అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు ఎవరైతే టార్గెట్ గ్రూప్స్ అనేది మనం ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి వెళ్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి. యువర్ టార్గెట్ గ్రూప్స్ రిఫర్స్ టు ద స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ కన్సూమర్స్ మోస్ట్ likely to want your product or service, and therefore the group of people who should see your ad campaigns. Target groups may be dictated by age, gender, income, location, interests. The following are the ways to identify the target groups. సో ఏదైతే ఒక టార్గెట్ గ్రూప్స్ ఎవరు మన ప్రోడక్ట్ని చూస్తున్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, సో ఎవరు మన సర్వీస్ని కోరుకుంటున్నారు, సో మనం ఒక యాడ్ క్యాంపెయిన్స్ ద్వారా ఆ టార్గెట్ పీపుల్ని ఐడెంటిఫై చేయాలి. సో ఎట్లా ఐడెంటిఫై చేయాలో కింద ఇచ్చారు చూడండి. ఫస్ట్ అది కండక్ట్ మార్కెట్ రీసెర్చ్. సో మార్కెట్ రీసెర్చ్ అనేది మనం కండక్ట్ చేసి సో ఎవరి ప్రొడక్ట్ అనేది ఎక్కువగా కొనుక్కుంటున్నారో వాళ్ళని మనం ఐడెంటిఫై చేయాలి. బిగిన్ విత్ కండక్టింగ్ మార్కెట్ రీసెర్చ్ టు అనలైజ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మార్కెట్. You can achieve this through performing a SWOT analysis which identify businesses strengths and weaknesses along with opportunities and threats. సో మార్కెట్ రీసెర్చ్ అంటే ఒక SWOT అనాలిసిస్ అనేది మనం ప్లే చేస్తూ మనం ఎంతమంది కొనుక్కుంటున్నారని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఎక్కువ మన ప్రొడక్ట్ ఎక్కువ మంది ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు, ఓకే మన ఒక యాడ్ ఒక స్ట్రెంత్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మన థ్రెడ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసుకుని ఒక ఫీడ్బ్యాక్ అనేది మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇది నో యువర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. There are several ways to know your existing audience. Examine your media and website analytics. This can help you understand who is visiting your site, how they navigate it, and which website pages users are visiting the most, and also interacting with your social media networks. Next, know your existing customers. సో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరో ముందు తెలుసుకోవాలి. మన ప్రొడక్ట్ని ఎక్కువగా ఎంతమంది కొనుక్కుంటున్నారు, ఏ ఏజ్ గ్రూప్ పీపుల్ ఎక్కువ మంది ఇష్టపడతారు, సో వాళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎంతో మనం తెలుసుకోవాలి. ఎంతమంది మన ప్రొడక్ట్ని ఒక సైట్కి వచ్చి చూస్తున్నారు, ఎంతమంది ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు, మనం ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ అనలైజింగ్ కాంపిటీటర్స్. మార్కెటర్స్ కెన్ లెర్న్ ఎ లాట్ బై లుకింగ్ ఎట్ కాంపిటీటర్స్ టు సీ who they are commonly selling to and how they go about it. నెక్స్ట్ కాంపిటీటర్స్ గురించి తెలుసుకోవాలి. సో మనం ఒక మార్కెట్లో మన ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నామంటే, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నామంటే, సో ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారు,
వాళ్ళ ఒక సెల్లింగ్ స్ట్రాటజీ ఏంటి, సో ఎంత ప్రైస్కి సెల్లింగ్ చేస్తున్నారు, వాటి గురించి కూడా మనం అనలైజ్ చేసి తర్వాత అడ్వర్టైజ్మెంట్ అనేది చేయాలి. నెక్స్ట్ది కంటిన్యూస్లీ రివైజ్. As you gather more data and interact with customers, you will get an increasingly accurate understanding of your target audiences. Based on this information, you must constantly optimize and achieve best results. సో ఎప్పటికప్పుడు రివైజ్ అనేది చేసుకుంటూ ఉండాలి. మనం కస్టమర్తో మంచి ఇంటరాక్షన్ మెయింటైన్ చేయాలి, ఒక ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, ఇవి ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి, దానికి తగ్గట్టు మన ప్లాన్స్ కానీ ప్రోగ్రామ్స్ చేంజెస్ కానీ అడ్వర్టైజ్మెంట్లో మార్పులు అనేవి మనం చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ పాయింట్, యూస్ గూగుల్ అనలిటిక్స్. Google Analytics offer extensive data about the users visiting your site. This information can be leveraged to determine key insights such as what channels your target audience is coming from or engaging or connecting the most, allowing you to make more data driven decisions during the media planning process. Next, the Google Analytics. సో గూగుల్ అనలిటిక్స్ ద్వారా కూడా మన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. అంటే ఎంతమంది ఒక సైట్లోకి లాగిన్ అయ్యారు, ఎంతమంది ప్రోడక్ట్ అనేది కొనుక్కుంటున్నారు, సో ఒక 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 సైట్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతగా పెట్టగలం, ఒక సోషల్ మీడియా యూస్ చేసుకుని మనం ఒక ప్రోడక్ట్ని ఎలా ప్రమోట్ చేసుకుంటాం, అలాంటి డెసిషన్స్ అనేవి తీసుకుంటాం, ఒక ఏ మీడియా అనేది ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నారు అడ్వర్టైజ్మెంట్కి, సో ఇవన్నీ ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఒక పర్టికులర్ మీడియాని మనం సెలెక్ట్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్ అనేది చేయాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.